హలో నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఏపీ వార్తల్లో వచ్చిన వార్తలను విశ్లేషణ చేద్దాం. ముందుగా విశాలాంధ్ర పేపర్లో వచ్చిన వార్తలను చూద్దాం. నిండా ముంచిన వాన మూడో రోజు విడని ముసురు, అంచనాల కందని నష్టం, వరదలతో జనజీవనం అస్తవ్యస్తం. ఏపీ ఒడిశా మధ్య రాకపోకల బంద్, కృష్ణా గోదావరికి వరద ఉధృతి, ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తివేత. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వం అయితే చాలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం వచ్చింది. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున 3-4 రోజుల నుంచి వరదలు వస్తున్నాయి. ఎక్కడికక్కడ బ్రిడ్జీలు కొట్టకపోతున్నాయి. రోడ్లు, నేషనల్ హైవే ఒడిశా ఏపీకి మధ్యలో ఉన్న నేషనల్ హైవేనే కొట్టపోయింది. ఎక్కడికక్కడ పంటలు, పెద్ద ఎత్తున పంటలు నష్టపోయినాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అలర్ట్ అయిపోవాలి ఇప్పుడు. ఎందుకంటే ఈ రాజకీయాలను పక్కన పెట్టి ఇది పెద్ద విపత్తు కాబట్టి, రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన సమస్య కాబట్టి ఈ తుఫాన్ ఇంకా ఇవాళ రేపు కూడా ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రజలను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దానికి సంబంధించి ఒక వార్తనిచ్చారు. ఇంకోటి, నిధులు రాబట్టాలి, విభజన హామీలు అమలు కావాలి, ప్రతి క్షణం రాష్ట్రం కోసం పనిచేయండి. టీడీపీ ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం. అసెంబ్లీ నుంచి పారిపోయేందుకే జగన్ ఢిల్లీ డ్రామా అని వ్యాఖ్య. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా తెలుగుదేశం పార్టీ ఎంపీలు పార్లమెంట్లో ఎట్లా వ్యవహరించాలి, కేంద్ర ప్రభుత్వం దగ్గర ఎట్లా ఒత్తిడి తేవాలి అనే విషయాలపైన చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ సభ్యులతో సమావేశం పెట్టిండు. దాంట్లో ఆయన ఏం చెప్తుండు, మీరే నాకు అక్కడ నుంచి నిధులు రాబట్టి ఇవ్వాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సిన, కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధుల్ని మీ పైనే పెడుతున్నాను. ఒక్కొక్క ఎంపీ కొన్ని శాఖల్ని కేటాయించుకొని ఆ శాఖలకు సంబంధించి మనకు రావాల్సిన నిధులను పరిశీలి చేస్తే ఎప్పటికప్పుడు నిధులను రాబట్టండి అని ఎంపీల భుజం పైన బరువు బాధ్యతలు పెట్టిండు. అయితే ఇక్కడ మనం గమనిస్తే తెలుగుదేశం పార్టీ పైన ఆధారపడి వాళ్ళ ఎన్డీఏ కూటమి ఉంది కేంద్రంలో. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి, 45 సంవత్సరాల సీనియర్ నాయకుడు, రాష్ట్రాన్ని నేను సంపద సృష్టిస్తా, రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతా, రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తా అన్నాడు. కేంద్రం సహకారంతో చేస్తాడు. ప్రత్యేక హోదా తెస్తాడు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ తెస్తాడు, రైల్వే జోన్ తెస్తాడు, విశాఖ ఉక్కు స్టీల్ ఫ్యాక్టరీ పైన క్లారిటీ తెస్తాడు, అమరావతి, పోలవరం నిర్మిస్తాడు. కేంద్రం పైన మెడలు వంచి కేంద్రాన్ని, ఎందుకంటే అక్కడ కేంద్రంలో ఈ తెలుగుదేశం పార్టీ ఎంపీలు అవసరం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఆ దిశగా చేస్తారనుకున్నా. కానీ ఎందుకో సైలెంట్ అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు. నరేంద్ర మోదీ దగ్గర పోయి గట్టిగా అడిగే ప్రయత్నం చేయట్లేదు, అమిత్ షా గారి దగ్గర పోయి గట్టిగా అడిగే ప్రయత్నం చేయట్లేదు. మొన్న 3 days బ్యాక్ కూడా ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఏదో తెస్తాడు, నిధులు తెస్తాడు, కేంద్రానికి పోయిండు, ఢిల్లీ పోయి ప్రధానమంత్రిని అడుగుతాడు, నిలదీస్తాడు. నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రిని కలుస్తాడు. రాబోయే బడ్జెట్లు ఏపీకి మంచి నిధులు కేటాయించేటట్టు చేస్తారు అనుకున్నారు. కానీ అనూహ్యంగా కలవలేదు. ఎక్కడ మోడీని కలవాల, నిర్మలా సీతారామన్ కలవాల, ఓన్లీ అమిత్ షాని కలిశారు, వెళ్ళి వచ్చారు. రాజకీయ అంశాలే చర్చించి వచ్చినట్టు తప్ప ఎక్కడా లేదు. అటువైపు నితీష్ కుమార్ చూస్తే, నితీష్ కుమార్ ఎంపీల పైన కూడా ఆధారపడి ఎట్లయితే తెలుగుదేశం పార్టీ ఎంపీలు ఎన్డీఏ కూటమిలో ఉన్నారో, నితీష్ కుమార్ పార్టీ జేడీయూకి సంబంధించి కూడా ఎన్డీఏ కూటమిలో ఉంది. వాళ్ళు చాలా గట్టిగా నిలదీస్తున్నారు. మా రాష్ట్రానికి 1,00,000 కోట్ల ప్యాకేజ్ ఇవ్వాల్సిందే, ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే, లేదు 1,00,000 కోట్ల ప్యాకేజ్ అని ఇవ్వాల్సిందే అని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు అన్ని రాజకీయ పార్టీలు అక్కడ. కానీ తెలుగుదేశం పార్టీ వైపు నుంచి ఆ స్థాయిలో ప్రెజర్ కానీ, ఆ స్థాయిలో ఒత్తిడి లేదు. ఒత్తిడి లేకపోగా నిన్న అసలు కంప్లీట్గా చేతులెత్తేసిండా చంద్రబాబు నాయుడు గారు అనే పరిస్థితికి వచ్చింది. అంటే రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన ప్రత్యేక హోదా కానీ, పోలవరం నిధులు కానీ, అమరావతి నిధులు కానీ, రాష్ట్రం వెనకబడిన జిల్లాలకు రావాల్సిన నిధుల విషయంలో చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలదీసి అడిగే పరిస్థితి, ఆ ధైర్యం కేంద్రంని, మోడీని, అమిత్ షాని చేయట్లేదా? చేతులు ఎత్తేసి ఓన్లీ ఎంపీల పైన పెట్టి మీరే రాబట్టాలని నిధులు అంటండా? ఎంపీలు ఏం రాబడతారు నిధులు? మీరు పార్టీ అధ్యక్షుడిగా, ఒక ముఖ్యమంత్రిగా ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నారు, బీజేపీకి ఎన్డీఏ కూటమిలో ఉన్నారు. మీ ఎక్స్పీరియన్స్ని, మీ యొక్క అనుభవాన్ని అంతా రంగరించి నిలదీయాలి, అడగాలి, మీతో అవసరం ఉంది ఇలా. అది వదిలేసి ఎంపీల పైన పెట్టి ఎంపీలు మీరే రాబట్టాలంటే ఇక అదంతా అయిపోయినట్టే కథ. వదిలేసిండి అయింది. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో ఇప్పుడున్న సిచ్యువేషన్కి అనుగుణంగా, ఇప్పుడున్న పరిస్థితికి చాలా అనుకూలమైన పరిస్థితి ఉంది ఏపీకి. ఆ దిశగా చర్యలు తీసుకోవట్లేదు, ఆ దిశగా మాట్లాడలేని పరిస్థితి వస్తుందా? దాని వెనక ఏం కారణాలు ఉన్నాయి? రాజకీయ కారణాలా, వ్యక్తిగత కారణాలా, లేదా పాత కేసుల వ్యవహారమా? మొత్తానికైతే చంద్రబాబు నాయుడు గారు నోరు మెదిపే కార్యక్రమం చేయకుండా ఎంపీల పైన పెట్టిండు అంటేనే దాని అర్థం ఇక చేతులు ఎత్తేసే కార్యక్రమం చేసినట్టే అనిపిస్తుంది. ఈ మరి చేతులు ఎత్తడం వల్ల రాష్ట్రానికే నష్టం. నేను వస్తే రాష్ట్రాన్ని
ముందుకు తీసుకుపోతా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తా, పునర్నిర్మాణం చేస్తా, సంపద సృష్టిస్తా, కేంద్రం నుంచి నిధులు తెస్తా, నా అనుభవం పనికి వస్తుందా అనడం. మరి ఈ అనుభవం అంతా ఎక్కడ పోయింది, ఎందుకు ఎంపీలపైనే పెట్టే పరిస్థితికి వచ్చింది ఇవాళ అనేది ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు జరుగుతున్న చర్చ. ఇది ఒక వార్త. సాక్షి. యావత్ దేశం దృష్టికి ఆటవిక పాలన, 24 ఢిల్లీలో నిర్వహించే ధర్నాకు అన్ని పార్టీలను ఆహ్వానిద్దాం. వైఎస్ జగన్. మనతో కలిసి వచ్చే పార్టీలన్నింటి కలుపుకొని పోరాటం చేద్దాం. రాష్ట్రంలో సాగుతున్న దారుణ కాండను వారికి వివరిద్దాం. ఢిల్లీ ధర్నా తర్వాత పార్లమెంటు ఉభయ సభల్లోనూ గళమెత్తాలని, రాష్ట్రంలోని ఘటనలతో ప్రజల్లో తీవ్ర ఆగ్రహం, అందుకే రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేస్తున్నాం. అదే విషయంపై పార్లమెంట్లో నినదించాలి. అలా చంద్రబాబు గట్టి హెచ్చరిక పంపాలి, లేకపోతే ఈ దారుణాలకు అడ్డుకట్టపడదు. అసెంబ్లీ సమావేశాల్లోనూ నిరసన, గవర్నర్ ప్రసంగం సమయంలో ప్రభుత్వాన్ని నిలదీద్దాం. ఈ అరాచకాలు ఒక పార్టీకి పరిమితం కావు, అవి ప్రజాస్వామ్య మనుడికే పెద్ద దెబ్బ. లక్షలాది మంది పార్టీ కార్యకర్తలు కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ సమావేశంలో ఎంపీలకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిండు. యావత్ దేశం దృష్టికి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఆటవిక పాలన తీసుకెళ్ళాలి. ఈ నెల 24 ఢిల్లీ వేదికగా అన్ని పార్టీలను ఆహ్వానించి అన్ని పార్టీల సమక్షంలోనే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎట్లా అరాచక పాలన, ఆటవిక పాలన చేస్తుంది, ఈ 45 రోజుల నుంచి వైఎస్ఆర్సీపీ నాయకులపైన, కార్యకర్తలపైన, ప్రభుత్వ ఆస్తులపైన, ప్రైవేట్ ఆస్తులపైన ఏ విధంగా దాడి చేస్తున్నారు, విధ్వంసం చేస్తున్నారు అనే విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాలి. భారతదేశ వ్యాప్తంగా అన్ని పార్టీలకు తెలియజేయాలి, ప్రజలకు తెలియజేయాలి. ఈ ఆటవిక పాలన ముగించాలంటే రాష్ట్రపతి పాలనే ఒకటే మందు. దీనికి రాష్ట్రపతి పాలన వస్తే తప్ప వీళ్ళు నెరవేరించలేరు, ప్రజాస్వామ్యం బతకదు. ఇది ఒక వైఎస్ఆర్సీపీ పార్టీకే పరిమితం కాదు భవిష్యత్తులో అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎస్, ఇది వాస్తవం. ఇలా అనుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5 కోట్ల మంది ప్రజల్లో కొంతమంది అనుకోవచ్చు ఇది మనకు సంబంధించింది కాదు, అది తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్సీపీ మధ్యలో గొడవ, రాజకీయ గొడవ అని. ఇది రాజకీయ గొడవగానే మనం చూస్తే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఇవాళ గొడ్డళ్లతో చంపొచ్చు, కొబ్బరి బోండాల కత్తులతో చంపొచ్చు, ఇండ్ల మీద సమావేశాలు పెట్టుకుంటే ఎంపీలు ఇండ్లపైన దాడులు చేయొచ్చు, వాళ్ళ కార్లు ధ్వంసం చేయొచ్చు, ఇండ్లు ధ్వంసం చేయొచ్చు, ఆస్తులు ధ్వంసం చేయొచ్చు. కానీ ఇది రేపు ఏమైందంటే, ఇది ఒకసారి చట్టాన్ని చేతిలో తీసుకోవడం ప్రజలకు అలవాటైతే, అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, గూండాల, రౌడీల పక్కన పెడితే వాళ్ళకు అలవాటు పడితే వాళ్ళు ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తలతోనే ఆగదు. ఇది వాళ్ళకి నచ్చని ఏ వ్యక్తి ఉన్నా, ఏ వ్యవస్థ ఉన్నా, ఆ వ్యవస్థ పైన, వ్యక్తులపైన దాడి చేస్తారు, ఆస్తులపైన దాడి చేస్తారు, విధ్వంసం చేస్తారు. వాళ్ళు బతకడానికి ఇది ఒక వృత్తిగా చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రజాస్వామ్యం బతకదు, రాజ్యాంగం లెక్కలేదు, చట్టాలు లెక్క ఉండదు. చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం స్టార్ట్ అయింది ఇప్పుడు ఏపీలో 45 రోజుల నుంచి. దాన్ని నిలువరించకపోతే ఇవాళ ఒక వైఎస్ఆర్సీపీకే పరిమితం కాదు, అది ప్రజల మొత్తానికి వర్తించింది. 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలు రేపు అభాగ్యులయ్యే అవకాశం ఉంది, విధ్వంసాలు జరిగే అవకాశం ఉంది. ఎవరి ఆస్తులకి రక్షణ ఉండదు, ఎవరి మాన వీటికి కూడా, ప్రాణాలకు కూడా రక్షణ ఉండే పరిస్థితి ఉండదు. కాబట్టి దానిపైన అయితే ప్రపంచానికి తెలియజేయాలి. భారతదేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ఆహ్వానిస్తాం, వచ్చిన వాళ్ళని కలుపుకొని పోరాటం చేస్తామని జగన్మోహన్ రెడ్డి చెప్తుంటే, పార్లమెంట్లో కూడా ఇక్కడ జరుగుతున్న విషయాలపైన కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. పార్లమెంటు వేదిక కానీ పార్లమెంటు సభ్యులకు కూడా ఆయన చెప్పిన పరిస్థితి. అసెంబ్లీలో కూడా నిరసన వ్యక్తం చేస్తాం గవర్నర్ ప్రసంగం సందర్భంలో అని చెప్పిండు. ఇది మొత్తానికి అయితే దురదృష్టకరం. ఎందుకంటే 45 రోజులుగా ఒక రాష్ట్రానికి, దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుడిని నేను రాజకీయాలని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఆ సీనియారిటీ ఎటుపోయింది, ఆ అనుభవం ఎటుపోయింది, ఆ నీతి నియమాలు ఎటుపోయినాయి, విలువలతో కూడిన రాజకీయ నాయకుడు అని చెప్పుకుంటాడు. ఇవన్నీ ఎటుపోయినాయి. కార్యకర్తలని కంట్రోల్ చేయలేని పరిస్థితి, లేదంటే బ్యాక్ డోర్లో ఏమైనా కనుసైగలు చేసి దాడులు చేపిస్తారా తెలుగుదేశం పార్టీ నాయకులు? మరి అది చంద్రబాబు నాయుడు గారి దృష్టి వరకు రాలేదా? కింద స్థాయిలో రెచ్చగొట్టి దాడులు చేపించే కార్యక్రమం ఇది ఎంతవరకు సబబు, ఇది రాష్ట్రానికి ఏ మేరకు ప్రయోజనం అనేది కూడా చర్చ జరుగుతుంది. దాన్ని అయితే దేశవ్యాప్తంగా దేశం దృష్టికి తీసుకుపోతుండు, కేంద్రం దృష్టికి కూడా తీసుకుపోయే ప్రయత్నం చేస్తుండు. ఇది ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారికి గట్టి హెచ్చరిక పంపినట్టే అర్థం చేసుకోవాలి. దళితుడి లాకప్ డెత్, ముచ్చమర్రి బాలికపై అత్యాచారం కేసులో కీలక పరిణామం. అనుమానితులు ఇచ్చిన సమాచారంతో పోలీసుల అదుపులో 6గురట. విచారణలో 4 ప్రమేయం లేదని తేళ్లతో విడుదల. మిగిలిన వారిని చిత్రహింసలకు గురి చేసిన పోలీసులు. దెబ్బలు తాళలేక దళిత వ్యక్తి మృత్యువాత. ఉబ్బిపోయిన మృతుడి 2 చేతులు, కాళ్ళు, డొక్క, వీపు భాగంలో గట్టిగా కొట్టిన ఆనవాళ్లు.
మిడుతూరు పిఎస్ నుంచి నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి మృతదేహం తరలింపు, లాకప్ డెత్ వెలుగు చూడకుండా పోలీసుల పాట్లు, మృతుని బంధువులతో రాజీ గుట్టుగా అంత్యక్రియలు, 3rd డిగ్రీతో పాటు విచక్షణారహితంగా కొట్టడం వల్లే చనిపోయినట్లు కుటుంబ సభ్యుల ఆరోపణ. అనుమానితుల విచారణలో పాల్గొన్న సస్పెండ్ అయిన పోలీసులు. దళితుడు లాకప్ డెత్ అట. సరే, దళితుడా, బీసీయా, ఇంకో క్యాస్ట్ అనేది పక్కన పెడితే మొచ్చుమర్రిలో బాలికపై అత్యాచారం చేశారు, ముక్కలు చేసి కాలువలు వేశారు. అత్యంత హేయంగా దారుణంగా జుగుత్సాపరంగా చేశారు. వాస్తవం చేసిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాల్సింది. కానీ అసలు దోషులను పక్కన పెట్టి అమాయకులను ఏమైనా ఇరికిచ్చి ఇట్లాంటి లాకప్ డెత్తులు చేస్తున్నారు అనేది అక్కడ చర్చ జరుగుతుంది. అనేక అనుమానాలని ఈ కేసు ఇన్వెస్టిగేషన్ పైన. ఈ కేసు ఇన్వెస్టిగేషన్లో అరెస్ట్ చేసిన వ్యక్తుల్లో 6గురిని అరెస్ట్ చేస్తే 4 వదిలేశారు. ఇంకా 2 ఉన్నారు. 2లో ఒకడు చనిపోయిండు లాకప్ డెత్తులో. అది ఎవరైనా కానీ తప్పు చేస్తే తప్పే. దళితుడా, ఇంకోటి క్యాష్తో పర్లేదు, తప్పు చేసిండు కాబట్టి శిక్షించాల్సింది. కానీ తప్పు చేసిన వ్యక్తులు వీళ్ళేనా? అసలు ఏమైనా తప్పు చేసిన అసలు వ్యక్తులు తప్పించడానికి వీళ్ళని అమాయకులను ఇరికిచ్చారా? మరి ఆ ఇరికించిన వ్యవహారం బయటికి రాకుండా ఉండడం కోసం లాకప్లో డెత్ అయ్యే విధంగా చేశారా? ఈ విధంగా హింసించి చంపారా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్గా ఇవాళ ఉంది ఈ విషయం పైన. ఎందుకంటే మచ్చిమర్రిలో దాదాపు 10 రోజులైన జరిగి ఆ డెడ్ బాడీ ఎక్కడుంది, ఏ విషయాలు అసలు తెలవట్లేదు. నిజంగానే అసలైన దోషులు అయితే వీళ్ళు చేసిన ఇన్వెస్టిగేషన్లో, ఇంట్రాగేషన్లో తప్పనిసరిగా చెప్పేటోళ్ళు ఎక్కడ చేసింది, ఎక్కడ డెడ్ బాడీ ఉందని. ఇంతవరకు బయటకు వచ్చిన పరిస్థితి లేదు. ఒకవైపు ప్రభుత్వం నుంచి కూడా నిన్న 10 లక్షలు చెక్ ఇచ్చినప్పటి తప్ప అంతకుముందు ఏ అధికారి కానీ, ఏ ఆఫీసర్ కానీ, మినిస్టర్ కానీ వచ్చి సందర్శించాల. మొన్న ఈ పెద్ద ఎత్తున నిరసన ఉద్యమం ఉధృతం అవుతుంది, పెద్ద ఎత్తున ప్రభుత్వం పైన వ్యతిరేకత వస్తున్నప్పుడు 2 మంత్రులు పోయి ఒక చెక్ ఇచ్చి వచ్చారు. కాబట్టి దీంట్లో అసలు తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించి ఎవరన్నా వ్యక్తులు ఉన్నారా? దీంట్లో తెలుగుదేశం పార్టీ నాయకుల కుటుంబాలకు సంబంధించిన వ్యక్తులు ఉండటం వల్లే ఈ కేసుని డైవర్షన్ చేస్తున్నారు అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. దాంట్లో భాగంగా ఈ లాకప్ డెత్ కూడా జరిగిందా అనేది. ఎందుకంటే వీళ్ళని అనుమానితులుగానే తీసిపోయారు, కావాలని ఇరికించారా? ఇరికించిన వ్యవహారం బయటికి రాకుండా అంటే వీళ్ళు ఉండకూడదని ఏమైనా ఎత్తేసారా? మరి ఏం కానీ మొత్తానికైతే ఇది చాలా దారుణమైన సంఘటన జరిగిందే. దారుణమైన సంఘటన, మళ్ళీ దీన్ని లాకప్ డెత్ చేశారు. అసలు వాళ్ళకి న్యాయం జరగలే పాపం. ముచ్చిమర్రి అత్యాచార బాధితులకి అసలు నిందితులు వీళ్ళా కాదా అనేది చెప్పే ప్రయత్నం చేయట్లా పోలీస్ యంత్రాంగం. ఇది మొత్తానికైతే జరుగుతుంది. లాకప్ డెత్ అయితే జరిగిన పరిస్థితి. కర్ణాటక నుంచి భారీగా అక్రమ మద్యం ఆట, మాఫియా తరహాలో చెలరేగుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు, ప్రభుత్వ ఆదాయానికి గండి, నేతలకు కాసులు, లారీలు, కంటైనర్ల ద్వారా హానికరమైన చవక మద్యం దిగుమతి, జిల్లా మండల గ్రామస్థాయి నేతల ద్వారా గ్రామాలు పట్టణాల్లోకి ప్రతి పల్లెలో టీడీపీ లీడర్ల బెల్ట్ షాపులు, ప్రభుత్వ దుకాణాల వద్ద అక్రమ మద్యం విక్రయం, లారీలు తనిఖీలు చేయొద్దని పోలీసులకు ముందుగానే హుకం. అది కర్ణాటక నుంచి తెస్తారట భారీగా మద్యం. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మద్యం పైన అనేక రకాల ఉద్యమాలు చేశారు తెలుగుదేశం పార్టీ. నకిలీ మద్యం వస్తుంది, నాసిరకం మద్యం వస్తుంది, ప్రజల ప్రాణాలు పోతున్నాయి అని. ఇలా రాష్ట్ర ఆదాయానికి గండి కొట్టి కర్ణాటక రాష్ట్రం నుంచి డంపు చేసుకుంటున్నారు. స్మగ్గుళ్ళు మందుని తీసుకొచ్చి ఇవాళ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులు అమ్మే పరిస్థితికి వచ్చిందంటే, అంటే ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ఆదాయంలో తెలుగుదేశం పార్టీ ఏ విధంగా గండి కొడుతుందనే దానికి ఇది ఒక ఉదాహరణ. ఉచిత ఇసుకలో కూడా అదే చేస్తున్నారు. ఉచిత ఇసుక పేరుతో ఉచిత ఇసుక ఇస్తున్నారు. కొన్ని వందల వేల లారీలు క్యూ కడుతున్నాయి. దాంట్లో తెలుగుదేశం పార్టీ నాయకుల లారీలు ముందుకు వెళ్తున్నాయి. తెలుగుదేశం పార్టీ నాయకులు ఉచితం పేరుతో తెచ్చుకొని ఒక దగ్గర డంపు చేసుకొని మళ్ళీ దాన్ని అమ్ముతున్నారు. ఇక్కడ ఎక్కడ ఉచితంగా వస్తుంది? ప్రజలకు వచ్చేటప్పటికి మళ్ళీ కొనుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే లారీల ప్రాధాన్యత కానీ, లారీల సీరియల్లో తెలుగుదేశం పార్టీ నాయకులకి ప్రాధాన్యత ఇస్తున్నారు. వాళ్ళు ఉచితం పేరుతో తెసిపోయి మళ్ళీ దాచిపెట్టుకొని అమ్ముకునే కార్యక్రమం బ్లాక్ చేస్తున్నారు. ఆర్టిఫిషియల్ కొరత సృష్టిస్తారు, కృత్రిమ కొరత. దాంట్లో అట్లే నష్టపోతున్నాం. అదే మీరు ఏదో ఒక ట్యాక్స్ పెట్టి అందరికీ ఇచ్చి ఉంటే ఈ క్యూ ఉండదు, ఈ కథ ఉండదు, తెలుగుదేశం పార్టీ నాయకులు డంపు చేసే అవకాశం ఉండదు. అక్కడ గవర్నమెంట్కి రావాల్సిన సొమ్ము అంతా తెలుగుదేశం పార్టీ నాయకుల జేబుల్లోకి పోతుంది, డంపు చేసి అమ్ముకుంటున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మద్యం విషయంలో కూడా కర్ణాటక నుంచి మద్యాన్ని డంపు చేసుకొని ఇక్కడ అమ్ముతుండ్రు. ఇది రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాన్ని గండి కొడుతుండ్రు. ఎక్కడ లారీలు, డీసీఎంలు చెక్ చేయొద్దని పైన నుంచి ఆదేశాలట. ఇది మొత్తానికి మద్యం కానీ, ఇసుక కానీ ఏదైతే ఈ 2 అంశాలపైన వైఎస్ఆర్సీపీ
ప్రభుత్వం పైన అనేక విమర్శలు చేశారు గతంలో. అదే 2 అంశాలతోని ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు జేబులు నింపుతున్నారు తప్ప ప్రభుత్వానికి ఎక్కడ లాభం లేదు. ఇదే మీరు తెస్తున్న మార్పు అనేది ఇలా ఏపీలో ప్రజలు మాట్లాడుకున్న పరిస్థితి. నిధులు తెచ్చే బాధ్యత ఎంపీలదేనట. టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇవాళ ఎన్డీఏ కూటమిలో ప్రధాన భాగస్వామి పక్షం చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ. ఇవాళ తెలుగుదేశం పార్టీ ఎంపీల పైన ఆధారపడి ఎన్డీఏ కూటమి ఏర్పడదు అక్కడ. ఎట్ ద సేమ్ టైం నితీష్ కుమార్ గారి పైన జేడీయూ పైన ఆధారపడి కూడా ఏర్పడదు. ఒకవైపు బీహార్కి సంబంధించిన నితీష్ కుమార్ గారు చాలా గట్టిగా డిమాండ్ చేస్తాడు, పాట్నాలో కూర్చొనే ఢిల్లీని వణికిస్తాడు. 1,00,000 కోట్లు ప్యాకేజ్ ఇస్తేనే మీ ప్రభుత్వం ఉంటుందని డైరెక్ట్గా డెడ్ లైన్ పెట్టిండు, వార్నింగ్ ఇచ్చిండు కేంద్రానికి. ఆయనకు 12 ఎంపీలు ఉన్నారు, మనకి ఎంత ఉన్నారు? 21 మంది ఎంపీలు ఉన్నారు. అంటే దాంట్లో 16 మంది ఓన్లీ తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంపీలే ఉన్నారు. 16 మంది ఎంపీలు ఉండి మీరు 12 మంది ఉన్న ఎంపీలు ఉన్న నితీష్ కుమార్ డైరెక్ట్గా డెడ్ లైన్ పెట్టి 1,00,000 కోట్లు ఇస్తే తప్ప మీ ప్రభుత్వం ఉండదు అని బెదిరిస్తుంటే, తెచ్చుకునే డిమాండ్ చేస్తుంటే తెచ్చుకోవడానికి మీరెందుకు కనీసం అడిగే ప్రయత్నం చేయకుండా దాని నుంచి విడ్రా అయ్యి పోతున్నారు, సీక్రెట్ మీటింగ్లు పెట్టుకుంటున్నారు, వస్తున్నారు. మొన్న పోయారు, నితీష్ కుమార్ని కలిశారు, వచ్చారు. ఎందుకు పోయారు, ఎందుకు వచ్చారు ఎవడికి తెలియదు, ఏడ చెప్పలే. ఇవాళ మళ్ళీ ఎంపీలతో ఏం చెప్తున్నారు మీరు? నేను అడగలేని పరిస్థితి ఉంది కానీ మీరే ఎంపీలుగా కేంద్రం నుంచి నిధులు తెచ్చే బాధ్యత మీదే అని చెప్తున్నారు. వాళ్ళు ఏం చేయగలరు? మీరు ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా, ముఖ్యమంత్రిగా మీకున్న అవకాశం కానీ మీకున్న అనుభవం కానీ వాళ్ళకి ఎక్కడుంది? మీరు నిజంగా ఇవాళ కేంద్రం మెడలో ఉంచి నిధులు తెచ్చే దమ్ము, ధైర్యం, అవకాశం ఉంది. ఇవాళ అవకాశం ఉంది కానీ మీకు ఆ దమ్ము, ధైర్యం లేదా అనేది పెద్ద ప్రశ్న. ఆ దమ్ము, ధైర్యం లేకపోవడానికి మీకున్న అనేక రకాల వ్యక్తిగత కారణాలు, కేసులు, వ్యవహారాలు అనేది ఇలా పెద్ద ఎత్తున బయట జరుగుతున్న చర్చ. ఎందుకు మీరు ఎంపీల పైన పెట్టి మీరు తప్పుకుంటున్నారు బాధ్యత నుంచి అనేది ప్రధానంగా ప్రశ్న. ఎందుకంటే మొన్న ఢిల్లీ పోయినప్పుడే అనేక రకాల చర్చలు వచ్చినాయి. ఎందుకు ప్రధానమంత్రిని కలవలేదు? బడ్జెట్ ముందు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిని ఎందుకు కలవలేదు? ఏపీ నిధుల గురించి ఎందుకు అడగలేకపోతుండు? సీక్రెట్గా పోయి సీక్రెట్గా ఎందుకు వచ్చిండు? దీంట్లో ఉన్న మతలబ్ ఏంది, దీని అనుకున్న వ్యవహారం ఏందనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దానికి బలం చేకూర్చే విధంగానే మళ్ళీ ఎంపీలతోనూ కూడా అదే చెప్పిండు. మీరే దేవాలి నిధులు, నా వల్ల కావట్లేదు అనే విధంగా చెప్పే ప్రయత్నం అయితే చేసిండు. ఇది ఒక వార్త. ఇది సాక్షి పేపర్కి సంబంధించి. ఆంధ్రప్రభ చూద్దాం. పవన్కు బ్లాక్ క్యాట్ సెక్యూరిటీ అట. 18 మంది కమాండోలతో సెక్యూరిటీ అట. ఏదో థ్రెట్ ఉందని కేంద్ర ఇంటెలిజెన్స్ సంస్థ చెప్పిండట. మావోయిస్టుల నుంచి ముప్పు, కేంద్ర నిఘా వర్గాల హెచ్చరిక. డిప్యూటీ సీఎంకు ఎనర్జీ భద్రత, పవన్ కుటుంబానికి కూడా భద్రత వెంపట. నేడు అమరావతికి పవన్ కళ్యాణ్ అని చెప్పి ఒక వార్తని నమస్తే తెలంగాణ మన ఆంధ్రప్రభ ఇచ్చింది. పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, జనసేన చీఫ్. ఆయన సంబంధించి కేంద్ర ఇంటెలిజెన్సీ విభాగం హెచ్చరిక జారీ చేసిందట. భద్రత, మావోయిస్టుల ముప్పు ఉంది అని చెప్పి ఎన్ఎస్జీ కమాండోలు 18 మంది కమాండోలతో బ్లాక్ క్యాట్ సెక్యూరిటీని ఏర్పాటు చేస్తారట. కుటుంబానికి కూడా భద్రత పెంచమన్నారు. మొత్తానికి మరి ఆయనకి ఎందుకు మావోయిస్టుల థ్రెట్ అయిందనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఎందుకంటే నేను మార్పు కోసం రాజకీయాల్లోకి వచ్చిన పేద ప్రజలు, బడుగు బలహీన వర్గాల కోసం, సమాజంలో అత్యంత అడుగున ఉన్న వాళ్ళని ఒక చెయ్యి ఇచ్చి, ఊతం ఇచ్చి పైకి లేపే కార్యక్రమానికి నా పార్టీ ఉందని చెప్పారు. మరి ఎందుకు ఇవాళ మావోయిస్టులు? ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి 2014 నుంచి ఆయన రాజకీయాల్లో ఉండే ఏ రోజు కూడా మావోయిస్టుల ఈ హెచ్చరికలు కానీ ఈ ప్రమాదం కానీ ఉన్నట్టు అర్థం కాలేదు. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన తర్వాతనే ఇది బయటికి ఎందుకు వస్తుంది? మరి ఆ ఇంటెలిజెన్స్ నిఘా అట్లా ఎందుకు చెప్పింది? దాని వెనకున్న రీజన్స్ ఏంది? ఎందుకంటే గత 45 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు, విధ్వంసాలు, మర్డర్లు, దాడులు, ప్రైవేట్ ఆస్తులపైన, వ్యక్తులపైన దాడులు జరుగుతున్నాయి, ప్రభుత్వ ఆస్తులపైన దాడులు జరుగుతున్నాయి. ఏ రోజు కూడా నోరు మెదపలే. ఒక ఉప ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ అధ్యక్షుడిగా, మార్పు కోసం వచ్చిన రాజకీయ నాయకుడిగా ఎక్కడా కూడా నోరు మెదిపి ఇది ఏంటి, ఇట్లాంటి అరాచకాలు ఎందుకు జరుగుతున్నాయి, మన ప్రభుత్వంలో ఈ అరాచకాలకు తావులేదు, దీనికి కాదు మన ఎన్నుకుంది అని చెప్పే ప్రయత్నం గట్టిగా చేయలే. 1-2 సార్లు అయితే చెప్పారు. మన ఎన్నుకుంది ప్రతిపక్షాల మీద కక్ష సాధింపు కాదు, దీంట్లో కక్ష సాధింపులో రాజకీయాలు ఎలక్షన్ వరకే అని చెప్పి చెప్పగలిగారు. కానీ ఆ స్థాయిలో గట్టిగా చెప్పి నిలువరించలేకపోతున్నారు. 1-2 స్టేట్మెంట్లు అయితే ఇచ్చారు కానీ నిలువరించే ప్రయత్నం కానీ చేయలేకపోతున్నారు. దానివల్ల రేపు పేద ప్రజలకు సంబంధించిన బతుకులపైన, వాళ్ళ హక్కులపైన కూడా భంగం కలిగే అవకాశం ఉంది, దాడి జరిగే అవకాశం ఉంది. చట్టాన్ని చేతిలో తీసుకుంటున్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు.
ఇది రేపు జనసేన పార్టీ నాయకులకి కార్యకర్తలకు కూడా ప్రమాదం, సామాన్య ప్రజలకు కూడా ప్రమాదం. మరి అది గుర్తించలేకపోతున్నారా, దానిపైన మాట్లాడలేకపోతున్నా, అందుకే మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేశారా, లేదా ఇంకేదైనా కారణం ఉందా? మావోయిస్టుల హెచ్చరిక మేరకు మావోయిస్టులతో ముప్పు ఉందనే దానికోసమే బ్లాక్ క్యాట్ సెక్యూరిటీ ఏర్పాటు చేశారట. వాస్తవంగా ఆయనకి మావోయిస్టు ప్రమాదం, మావోయిస్టుల నుంచి థ్రెట్ ఉండే అవకాశాలు, ముప్పు మరి ఎందుకు వచ్చింది ఇంత తక్కువ టైంలో అధికారంలోకి వచ్చి 45 రోజులకి అనేది పెద్ద ప్రశ్న. ఇది వాస్తవంగా విచిత్రంగా ఉంది. ఏపీ ఒడిశా మధ్య జాతీయ రహదారిని చీల్చేసిన జలకడగం, 12 జిల్లాలు విలువెల. అటు గోదావరి, ఇది కృష్ణమ్మ. వందలాది గ్రామాల జలదిగ్బంధం, మన్యం అతలాకుతలం, ఆదివాసీ పల్లెల అవస్థలు. ఉత్తరాంధ్రలో ఎడతెరిపి లేని వాన, శబరి, కిన్నెరసాని, మంజర, ఇంద్రావతి పరవళ్ళు. ఏజెన్సీలు వాగులు చెలగాటం, ఇల్లు కూలి మహిళ మృతి. నీటిలో 20,000 ఎకరాలు. ఆంధ్ర ఒడిశా మధ్య రాకపోకల బంధు. కట్టలేరు పొంగి తెగిన తెలంగాణ దారి. ప్రకాశం బ్యారేజ్ 8 గేట్లు ఎత్తేత. పశ్చిమ గోదావరిలో మురుగు కాలువల పోటు. డెల్టా రైతులు గుండెల్లో గుబులట. పాపం మొత్తానికి అయితే కోస్తాంధ్ర డెల్టా ప్రాంతంలో వికలమవుతున్నాయి జీవితాలు. వాళ్ళ ఆస్తులు పోతున్నాయి, పంటలు పోతున్నాయి, ఇళ్ళు కూలుతున్నాయి, రోడ్లు దిగిపోతున్నాయి, కరెంటు లేదు. చాలా తీవ్రమైన ఇబ్బంది పరిస్థితుంది. రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన సీరియస్గా సమీక్ష చేసి పట్టించుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఒక వార్త. 12 జిల్లాలు విల్లవిల్లాడుతున్నాయట. ఓట్లు సీట్లు అటు ఇటాట. ప్రభుత్వాల్లో ఆందోళన. 2029 నాటికి భారీ మార్పులు వస్తాయట. 2026లోనే జనగణన పూర్తి. పెరగనన్న 30% సీట్లు పెరుగుతాయట. మారిపోతున్న నియోజకవర్గాలు, రిజర్వ్డ్ స్థానాల్లోని చేంజ్, సిట్టింగుల్లో 3 వంతులు అవుటు, బరిలో కొత్త అభ్యర్థులు. మార్పుల నేపథ్యంలో బలంగా విపక్షాలు అయ్యే అవకాశం ఉందట. 2026లో కులగణన ఇది. 2026లో నియోజకవర్గాల పునర్విభజన అయ్యే అవకాశం ఉంది. నియోజకవర్గాల పునర్విభజనలో 30% సీట్లు పెరుగుతాయట. పెరిగితే ప్రతిపక్షాలకు బలం చేకూర్చే విధంగా ఉంది. విపక్షాలకి చాలా బలమైన అవకాశాలని ఈ సీట్లు పెరగటం, సీట్లు చేంజ్ కావటం వల్ల అనేది ఒక అంచనా రాసింది ఆంధ్రప్రభ వార్తాపత్రిక. తొలి సవాల్ 5 రాష్ట్రాల ఎన్నికలు. ఎన్డీఏ ఇండియా కూటమి మధ్య తీవ్ర పోటీ. రాజకీయ పరిశీలకుల విశ్లేషణ చేస్తున్నట. మొత్తానికి ఈ నియోజకవర్గాల పెంపు, నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ వల్ల ప్రధానంగా ప్రతిపక్షాలు లాభపడే అవకాశం ఉంది 2029 ఎన్నికల్లో. అది దేశవ్యాప్తంగా కావచ్చు, ఇటు ఏపీలో కావచ్చు. ప్రతిపక్షాలకు లాభం చేకూర్చే విధంగానే ఉండబోతుంది. ఈ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ కానీ, నియోజకవర్గాల పెంపు కానీ, ఈవెన్ రిజర్వ్డ్ స్థానాలు కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. ఎస్సీ ఎస్టీకి రిజర్వ్ అయిన స్థానాలు కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని ఓపెన్ అయ్యే అవకాశం ఉంది, కొన్ని ఓపెన్ అయ్యి ఎస్సీ ఎస్టీకి పోయే అవకాశం ఉంది. ఈ ఈక్వేషన్స్లో ప్రధానంగా విపక్ష పార్టీలకు లాభం చేకూరే అవకాశం ఉందని ఒక వార్తని ఇచ్చింది. మరి ఈ అంచనా ఎట్లా ఉంటుందో చూడాలి. ఇది ఆంధ్రప్రభకు సంబంధించి. ఇది దిశ పేపరు. లైట్ తీసుకోండి. జగన్ ఢిల్లీలో ధర్నా చేసినా పట్టించుకోవద్దు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులపైన దృష్టి పెట్టండి. ప్రజలకు మనం ఏం చేస్తున్నామన్నదే ముఖ్యం. ఎంపీలు, రాష్ట్ర మంత్రులతో భేటీలో సీఎం చంద్రబాబు. లైట్ తీసుకుంటాడు. ఢిల్లీలో 24న జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేస్తాడు. దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనం ప్రజలకు ఏం చేస్తున్నాం అనేది ముఖ్యం అనే దానిపైన మాట్లాడండి. ఎస్, ప్రజలకు ఏం చేస్తున్నారు, ఢిల్లీ నుంచి ఏ నిధులు తెస్తున్నారు అనేది ముఖ్యం. కానీ కింద రాష్ట్రంలో ఏం జరుగుతుందో అనేది కూడా ముఖ్యమే. గ్రామాలలో ఏం జరుగుతుంది, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తల పైన అమానవీయంగా ఎట్లా దాడులు చేస్తున్నారు, ఎట్లా చంపుతున్నారు, ఎట్లా తలలు పగలగొడుతున్నారు, ఎట్లా ఆస్తులపైన దాడులు చేస్తున్నారు అనేది కూడా ముఖ్యమే. మీరు ఏం పని చేస్తున్నారు అనేది ముఖ్యం. మీరు ఏం ప్రభుత్వంలో ఎట్లా పరిపాలన ఉందనేది ముఖ్యం. ఆ పరిపాలక నిదర్శనం ఈ దాడులు. దాన్ని కూడా చూసుకోవాలి. మీరు లైట్ తీసుకోవద్దు. లైట్ తీసుకోండి అంటే కొడతరు, సంపదరు, బాత్రూమ్ మీరు లైట్ తీసుకోండి అన్నట్టే ఉంది తప్ప ధర్నాలు లైట్ తీసుకోనట్లేదు. ధర్నాలు లైట్ తీసుకోవచ్చు, మీరు సీరియస్ తీసుకోవచ్చు, అది పక్కన పెట్టండి. కానీ జరుగుతున్న విషయాలపైన, జరుగుతున్న అరాచకాలపైన లైట్ తీసుకునే పరిస్థితి ఉందా? మీరు ఆ జరుగుతున్న విషయాలపైన లైట్ తీసుకోండి అని పోలీసులకి ఏమన్నా సూచనలు ఇచ్చారా? దానివల్ల ఎవరు పట్టించుకోవట్లేదా? నడి రోడ్డు పైన 100,000 మంది సమక్షంలో కొబ్బరి బొండాల కత్తితోని రషీద్ని వినుకొండలో ఉరికించుకోవటం చంపిండంటే మరి మీరు లైట్ తీసుకోవడం వల్లనే అది జరిగిందా? ఈ లైట్ తీసుకునే కార్యక్రమం మీరు పోలీసులకి ఉన్నత స్థాయిలో ఏమన్నా సైగలు చెప్పారా? లైట్ తీసుకోండి, మా వాళ్ళు చేస్తూనే ఉంటారు, మీరు పట్టించుకోవద్దని. మరి ఆ లైట్ తీసుకోవడం దీనికా, ఢిల్లీలో ధర్నాకా అనేది ఇవాళ ఏపీలో ప్రజలు మాట్లాడుకున్న పరిస్థితి. ఇది ఒక వార్తని దిశ పేపర్ ఇచ్చింది. ఆంధ్రజ్యోతి చూద్దాం. విషం చెమ్మడమే నైజం, అదే విద్వేషపరాత, నిజాలు ఊచకోత. రోత పత్రికలో టీడీపీపై అడ్డగోలు దాడులు, అధికారంలో ఉన్న 5 ఏళ్లు అరాచక పర్వం.
విపక్షంలోకి వచ్చిన 5 వారాలకే జగన్ గగ్గోలు, నాడు వివేక్ హత్య, కోడికత్తి చంద్రబాబు పైకే, ఇప్పుడు వినుకొండ ఘటన టీడీపీ పైన అసలు నిజాలు మర్చిపోయి రోతరాతలు రాస్తున్నారని సాక్షి పేపర్ పైన ఈయన రాసిన ఆంధ్రజ్యోతి పత్రిక. విషం చెమ్మడమే నైజమట, అవే విద్వేషపూరిత రాతలు, నిజాలు ఓచుకోత. ఎస్, నిజాలు ఓచుకోత ఆంధ్రజ్యోతి కూడా చేస్తుంది. ఎవరికి వారే పెట్టింది పేరు ఈ వార్తలు రాసుకోవటంలో. మీ ప్రయోజనాల కోసం అటు ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు పత్రిక కానీ, TV5 కానీ, అటు సాక్షి కానీ. సాక్షి పేపర్ వైఎస్ఆర్సీపీకి సంబంధించింది వాళ్ళు పెట్టుకుందని మీరే పదే చెప్తున్నారు. మా పత్రిక దేనికి సంబంధం లేదని మీరు చెప్తారు. మరి మీరు కూడా ఏమైనా తెలుగుదేశం పార్టీ పెట్టించిన పత్రిక మీది? మీరెందుకు ఇనుకొండలో నడి రోడ్డు పైన కత్తితో కోసి హత్య చేస్తే ఆ వార్త వేయలేకపోయారు? మీరెందుకు ఒక ఎంపీ ఇంటి పైన మూకుమ్మడిగా దాడి చేస్తే అది ప్రజాస్వామ్యం పైన దాడి కాదా? దాన్ని ఎందుకు వేయలేకపోయారు? మీ రోతరాతలు కాదా అంటే సాక్షి పేపర్ రాస్తేనే రోతరాతలు అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. అవి రోతరాతలే, ఇవి రోతరాతలే. వాళ్ళు అధికారంలో ఉన్న రోజు ప్రజలకు సంబంధించిన సమస్యల్ని పట్టించుకోకుండా, ప్రజలకు సంబంధించిన సమస్యలు రాయకుండా వాళ్ళు భజన రాశారు అంటే దానికి ఒక అర్థం ఉంది. ఎందుకంటే వాళ్ళ పత్రిక కాబట్టి. మీదే పత్రిక? మీరు చంద్రబాబు నాయుడు బినామీ పత్రిక, లేదా తెలుగుదేశం పార్టీ అధికారిక పత్రిక? మీరెందుకు ఇవాళ ప్రజలకు సంబంధించిన సమస్యలను రాయలేకపోతున్నారు? మీరు గడిచిన 5 సంవత్సరాలు జరిగినాయి రాస్తారు. వివేకానంద రెడ్డి హత్యాట, ఇంకోటట, అవన్నీ జరిగినాయి, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, రాసుకో, ఎవరు వద్దనలే. ఇవాళ వినుకొండలో జరిగిన హత్య కానీ, ముచ్చమరిలో జరిగిన విషయం కానీ, అనేక రకాలుగా రోజు జరుగుతున్న విధ్వంసాలు కానీ ఎందుకు రాయలేకపోతున్నారు? మీది రోతరాత కాకపోతే మీది ఏమి రాత అంటారు? ఎస్, విద్వేషపూరితం, విషం చెమ్మటమే నైజము ఆంధ్రజ్యోతిది అనేది ఇలా ప్రజలు మాట్లాడుకుంటున్నారు. మీ నైజం, విద్వేషము, విషం చెమ్మటం అది మీకు నచ్చని పార్టీలపైన, మీకు నచ్చని వ్యక్తులపైన తప్ప ప్రజల ఎజెండా లేదు ఇందులో. ఎక్కడ ప్రజల సమస్యలు లేవు. మీరే రోజు కూడా ఈ 45 రోజుల నుంచి ప్రజల సమస్యల గురించి ఆంధ్రజ్యోతి పత్రికలో వార్త వచ్చిందా? రాదు. ఆ ఏఎస్ని అక్కడ ఎందుకు ఉంచారు? ఈ ఐపీఎస్ని ఎందుకు ట్రాన్స్ఫర్ చేయాల? ఆయన జగన్ ఐపీఎస్, ఈయన జగన్ ఐఏఎస్, వైఎస్ఆర్సీపీ ఆఫీసర్లు అని ముద్దరేసి వాళ్ళని పొడిచి చంపుతూ వాళ్ళ క్యారెక్టర్ని. ఇది తప్ప ప్రజలకు వరదలు వస్తాయి, ప్రజలకు సమస్యలు ఉన్నాయి, ప్రజల ఇళ్లపైన దాడులు జరుగుతున్నాయి, ఆస్తులపైన దాడులు జరుగుతున్నాయి, వాటిని నిలువరించడానికి చెప్పే ప్రయత్నం చేశారా? మీ కూడా రోతరాతలు కాకపోతే ఏంది సార్? ఎస్, వాళ్ళ రోతరాతలే. మీ ఏమి రాతలు మరి అనేది ఇలా ఏపీలో ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. నిజాలు ఏవైనా సరే విషం చెమ్మాలి, రోత పత్రికలో నీచ రాతలు రాయాలి, అక్షరాలకు రక్తం పులిమి అదంతా టీడీపీ ఖాతాలో వేయాలి. వేస్తే నీకేంది బాధ? నువ్వెందుకు భుజాలు తడుకుంటున్నావు? నువ్వు ఏమైనా తెలుగుదేశం పార్టీ పత్రిక మీది? చెప్పండి. లేదు, తెలుగుదేశం పార్టీ పత్రికే మా పార్టీని ఎందుకు తిడతామని చెప్పండి, అయిపోయా. ఇప్పుడు ఎట్లాగో ప్రజలు అదే అర్థం చేసుకున్నారు. ఆంధ్రజ్యోతి అంటే తెలుగుదేశం పార్టీ పత్రిక. తెలుగుదేశం పార్టీ గురించి, తెలుగుదేశం పార్టీని లేపటానికి గురించి రాస్తారు తప్ప ప్రజల గురించి వార్తలు రాయరు. ప్రజల ఎజెండా లేదు అనేది ఇక అందరికీ తెలిసిందే. ఇది జగన్ నైజం. టీడీపీ అధికారంలోకి వచ్చి రాగానే ఆయనకు అరాచకాలు, అన్యాయాలు, రక్తపు చరిత్రలు గుర్తుకు వస్తాయి. 5 ఏళ్ళు అధికారంలో ఉండగా తన పార్టీ పరివారం చేసిన నడి రోడ్డు హత్యలు, దాడులపై నోరు మెదిపిన దాఖలాలు లేవు. ఇప్పుడు కూటమి సర్కారు కొలువు తీరిన 5 వారాలకే రాష్ట్రంలో రాష్ట్ర ప్రతిపాలన విధించాలి అని అంటున్నారు. 5 ఏళ్ళు అధికారంలో ఉండగా తన పార్టీ పరివారం చేసిన నడి రోడ్డు హత్యల గురించి మీరు రాశారు. మరి ఇవాళ ఎందుకు రాయలేదు? ఇవాళ కూడా నడి రోడ్డు హత్యలు ఉన్నాయి కదా. మీరెట్టయితే మీరు 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు లేడు కాబట్టి అన్నీ కనపడ్డాయి. నడి రోడ్డు హత్యలు కనపడ్డాయి, ప్రజల సమస్యలు కనపడ్డాయి, ప్రభుత్వం అసలు ఏం చేయలేదని కనపడది. ఇవాళ ఉన్న చంద్రబాబు నాయుడు గారు వచ్చారు కాబట్టి ఇవాళ అద్భుతాలు జరుగుతున్నాయి, ప్రజలందరూ పంచపక్ష పర్వాణాలు తింటున్నారు, ఇక అసలు సమస్య లేవు అన్నట్టు మీరు రాస్తారు. మరి మీదేం రాతలు? రోతరాతలు కావి. ఇవాళ నడి రోడ్డుపై హత్యలు లేవా? ఇవాళ నడి రోడ్డుపై దాడులు లేవా? వాటి గురించి మీరు నిజంగానే రాసి మీరు ప్రశ్నిస్తే మీకు ఆ నిజాయితీ, నీతి ఉండేది. మీ నీతి రాతలు అయ్యేది రోతరాతలు కాపోయి, మీ అచ్చం రోతరాతలే, నీతి రాతలు రాయట్లేదు అనేది ప్రజలు అనుకుంటున్నారు. కాబట్టి మీరు గక్కేది విషయమే, వాళ్ళు గక్కేది విషయమే. నువ్వేం జర్నలిస్ట్ ముసుగులో విషయం కక్కుతున్నావు, వాళ్ళు పొలిటికల్గా విషయం కక్కవచ్చు. వాళ్ళు రాజకీయ పార్టీకి సంబంధించిన పత్రిక కావచ్చు. అది మీదేంది? మీ తెలుగుదేశం పార్టీ పత్రిక అని బయటకు అఫీషియల్గా చెప్తే మీరు కూడా రాసుకోవచ్చు. అన్ని రోత రాయొచ్చు, నీతి రాయొచ్చు. మీకు నీతి అంటే నీతి, రోత అంటే రోత. అంటే మీరు రోత అని పెడితేనే రోత, నీతి అని పెడితే నీతి. ఇక జనం నమ్మాలా. మీరు ఏది నీతి అంటే అదే, ఏది రోత అంటే అదే.
తప్ప ప్రజలకు ఒక ఆలోచన లేదు, ప్రజలకు స్వయం శక్తి లేదు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి. ఈడ మళ్ళా ఒకటి జరిగింది మొన్న కువైట్లో శివ అనే వ్యక్తి చిక్కుంటే తీసుకొచ్చారు. మళ్ళా ఒకటి జరిగింది. సౌదీ ఎడారిలో చిక్కున్న మరో తెలుగోడు రక్షించాలంటూ ఇసుకపూడి వాసి వీడియో వైరల్. స్పందించిన లోకేష్ 2 రోజుల్లో ఇంటికి చేరుస్తామని భరోసా. సోషల్ మీడియాలో ట్వీట్ చేసిన మంత్రి లోకేష్ మళ్ళా ఒకడు సౌదీ ఎడారిలో ఒకడు మోసం చేసి తీసుకుపోయిందట. ఈ ఏజెన్సీలు వీళ్ళని పట్టుకోవాలి పాపం. వీళ్ళని పట్టుకొని లోపలైతే తప్ప వీళ్ళకి విముక్తి కాదు. ఈ ఏజెన్సీలు కన్సల్టెన్సీ పేరుతో మోసం చేసి అక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తాను తీసిపోయి కువైట్లో సౌదీలో ఆడ వంటల కాపరకు పెట్టారట ఇతన్ని. ఆడ ఉద్యోగం ఇప్పిస్తామని తీసిపోయి వంటలు కాశీ దగ్గర ఎడారిలో 65 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న దగ్గర ఈయన తట్టుకోలేక రక్తపు వాంతులు అవుతున్నాయట. ఆ పరిస్థితులు వీడియో చేసి పాపం పెట్టిండు. మొన్న ఒకటి కువైట్లో కూడా సేమ్ ఇదే జరిగింది. శివ అనే వ్యక్తి ఆయన కూడా ఏజెన్సీ వాళ్ళు కన్సల్టెన్సీ మోసం చేసి అక్కడ ఇరికిపించారు తీసిపోయి. అక్కడ విపరీతంగా కొట్టడం, సరైన తిండి పెట్టకపోవడం, సరైన నీళ్ళు ఇవ్వకపోవడం, పశువులు తాగే నీళ్ళు తాగుతున్నారు వాళ్ళు. ఇంత దారుణాలు జరుగుతున్నాయి. మరి ఎందుకు పోతుండ్రో వీళ్ళు కూడా. ప్రజలు ఆరాటంలో ఏదో ఉద్యోగం చేసుకోవాలి, డబ్బులు సంపాదించాలని ఒక బతుకు తెరువు మీద ఆశతోని వెళ్తారు. కానీ అక్కడ మోసం చేసి అక్కడున్న వాళ్ళు కానీ ఇక్కడున్న కన్సల్టెన్సీ కానీ వీళ్ళని జైళ్ళలో పెట్టాలి, క్రిమినల్ కేసులు పెట్టాలి వీళ్ళపైన. చీటింగ్, పచ్చి మోసం ఇది. మొన్న కువైటు అతను కూడా అదే ఇసుక ఎడారిలో ఎటు చూసినా 2-3 కిలోమీటర్లు నీళ్లు లేవు, చెట్లు లేవు, తాగటానికి నీళ్ళు లేవు, తినడానికి తిండి లేదు, పడుకోవటానికి ఇల్లు లేదు. ఆ పరిస్థితుల్లో వాళ్ళు ఒక మనిషిని లెక్క చూడలే, ఒక పశువుని లెక్క పశువుల పాకలో పడుకోబెట్టారు. నిద్రపోనీయకుండా పనిచేయాలి. ఈ పరిస్థితుల్లో మళ్ళా ఇంకొక అతను పోయిండు. ఈయన కోనసీమ జిల్లాకు సంబంధించట డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం ఇసుకపూడి మెరకపేటకు చెందిన సరెళ్ళ వీరేంద్ర కుమారు బతుకుదేరు కోసం సౌదీకి వెళ్ళి ఏజెంట్ల మోసంతో అక్కడి ఎడారిలో చిక్కుకొని నరకయాతన పడుతున్నారు. వీరేంద్ర వంట మనిషిగా పనిచేసేందుకు ఈ నెల 9న ఈ నెల జూలై 9నే పోయిండు. ఈ శివ ఎపిసోడ్ జరుగుతుంటేనే పోయిండు. కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఈ ఏజెన్సీలను కన్సల్టెన్సీలను మోసపూరిత కన్సల్టెన్సీని నమ్మి అడ్డగోలుగా మీరు అడిగి పోయి మీకున్న వీసాలు, పాస్పోర్ట్లు వాళ్ళ చేతిలో పెట్టి వాళ్ళు చిత్రహింసలు, తీవ్రమైన హింసలు పెడతంటే భరించుకుంటూ ఇట్లా మరి వీళ్ళంటే కొంత తెలివి ఉండి సోషల్ మీడియాలో బెట్టబట్టి సేవ్ అయ్యారు. ఇక అసలు ఎన్ని వేల మంది, వందల మంది మగ్గిపోతుండ్రో అర్థం కాని పరిస్థితి. కాబట్టి ఇలాంటి ఏజెన్సీలపైన కఠినమైన చర్యలు తీసుకోవాలి. వాళ్ళ జీవిత ఖైదీలు పెట్టాలా. ఇలాంటి ఏజెన్సీలు ఎవడైతే ఉండో తెసిపోయి వాళ్ళకి అప్పచెప్పేటోడు వీళ్ళని అరెస్ట్ చేసి లోపటేస్తే ఈ ఏజెన్సీలు తగ్గితే అప్పుడు ఆటోమేటిక్గా తగ్గిపోతారు. కాబట్టి దీనిపైన నారా లోకేష్ గారు ట్వీట్ చేసిండు. ఈయన తొందరలోనే తీసుకొస్తాం, 2 రోజుల్లో ఇంటికి తీసుకొస్తామని కూడా భరోసా ఇచ్చిండు. అక్కడ ఉన్న ఎన్ఆర్ఐ టీడీపీ విభాగానికి చెప్పి మొత్తానికైతే ఇది ఒక మంచి పరిణామం. నెక్స్ట్ ఈనాడు చూద్దాం. వరద ముంపు రాష్ట్రంలో 1,00,000 ఎకరాలకు పైగా పంట నష్టం, రోడ్ల కోత, 100 గ్రామాలకు నిలిచిన రాకపోకలు. పెద్దవాగు నీటితో వేలేరుపాడు మండలంలోని 12 గ్రామాలు జలమయ్యానట. మొత్తం ఇండ్లు, గుళ్ళు, టెంపుల్స్ మొత్తం గుళ్ళు, బళ్ళు మొత్తం. అల్లూరు సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలంలో అట గండిపోషమాలయం గోపురం వరకు చేరిన గోదావరి వరద మొత్తం గోపురం మునిగేదాకా వచ్చింది. అంటే ఏ స్థాయిలో అవుతుందో ఈ పెదవాగు కట్ట దిగిపోయింది. దానివల్ల 12 గ్రామాలు మునిగిపోయినాడు. కృష్ణా గోదావరిలో పెరుగుతున్న ప్రవాహం, ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తేత నీట మునిగి ఒకరు మృతి, ఇల్లు కూలి 2 దుర్మరణం అన్నమాట. మొత్తానికైతే ఇది ఒక వార్త. చాలా పెద్ద ఎత్తున చాలా డేంజర్ జోన్లో ఉంది ఏపీకి సంబంధించి ఈ వరద. చాలా డేంజర్ జోన్లో ఉంది. ఏపీ 12 జిల్లాలు అతలాకుతలం అవుతున్నాయంటే ఏపీలో చాలా దగ్గర కరెంటు పోయింది, వరదలు, ఇండ్లు కొట్టకపోయినాయి, మనుషులు చచ్చిపోతున్నారు, పంటలు పోయినాయి, పశువులు పోయినాయి. మొత్తానికైతే ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకోవాలి. అవసరమైతే కేంద్రానికి ఒక రిపోర్టు పంపాలి ఈ వరదకు సంబంధించి సాయం కోసం, కేంద్ర సాయం కోసం. మరి ఇంతవరకు ఆ దిశగా చర్యలు లేవు. కేంద్రం నుంచి సాయం తీసుకునే అవకాశం ఉంటుంది వరద ప్రాంతాలలో, వరద ఏరియాలలో, వరద ముంపుకు సంబంధించి. ఆ కేంద్రానికి ఇమీడియట్గా తక్షణ సహాయంగా మీరు రిపోర్ట్ పంపి అక్కడ నుంచి తక్షణ సహాయం తెచ్చుకొని అక్కడ నుంచి వీళ్ళని కాపాడితే తప్ప ఇది చాలా తీవ్రమైన పరిణామం. ఎందుకంటే దీనివల్ల రేపు ప్రజలకి జబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది, అనేక రకాల జ్వరాలు ఇవి అవి వచ్చే అవకాశం ఉంటుంది, అంటువ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. పంటలు నష్టపోయారు, ఉండటానికి ఇల్లు లేవు, తినడానికి తిండి లేదు. దీన్ని తప్పనిసరిగా ప్రభుత్వం ఆదుకోవాలి కేంద్ర ప్రభుత్వ సహకారంతో. ఆ కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలంటే వీళ్ళు ఎస్టిమేషన్ వేసి తాత్కాలికంగా ముందు పంపాలి ఒక అంచనా ఏం జరిగిందనేది.
ఎక్కడెక్కడికి హైదరాబాద్ బెంగళూరు జాతీయ రహదారిలో అందిరి నదిపై ఒకవైపు చీలిన వంతెనే చీలిపోయిందట, పగిలిపోయింది. ఇది తూర్పుగోదావరి జిల్లాలో చాగల్లులో మునిగిన పొలాలు. అల్లూరు జిల్లా చింతూరు మండలం కుయ్యూరట కల్లేర్ల మధ్య కొట్టకపోయిన 326వ నంబర్ జాతీయ రహదారి కొట్టపోయింది మొత్తానికి. ఇక ఎక్కడికక్కడికే మునిగిపోయినాయి. దీనిపైన సీరియస్గా చర్యలు తీసుకోవాలి. ఇది ఈనాడుకు సంబంధించి. ఇది ఈరోజు ఏపీ వార్తాపత్రికలో వచ్చిన వార్తలకు సంబంధించిన విశ్లేషణ. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ.